సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అయితే, తెలంగాణ రాష్ట్రానికి అయితే వీళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. ఓకే జయరాం గారు, క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే బీజేపీలో ఈ పేరు మారుతోందా? అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఎక్కడి వరకు దారితీస్తుంది? ఇది కూడా అన్ని పార్టీల్లాగే అయిపోయిందంటారా? అసలు ఇది బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు ఈ గవర్నమెంట్ లో కూడా పెద్దగా ఎక్కడా కూడా అంటే పోరాడింది కూడా అనిపించట్లేదు. బీఆర్ఎస్ కూడా అదే అంటోంది, కాంగ్రెస్ కూడా అదే అంటోంది. మీరేమంటారు? ఇప్పుడు క్రమశిక్షణకు బీజేపీ మారిపోయారంటే రాజకీయ పార్టీ. క్రమశిక్షణ అనేది వచ్చేసి ఆర్ఎస్ఎస్ కు క్రమశిక్షణ డిసిప్లిన్ కి దానికి కొంత సంబంధం ఉంది. వాళ్ళు డిసిప్లిన్ గా ఏ పని చేసినా కూడా అంతే డిసిప్లిన్ గా పనిచేస్తారు. కాబట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్ ద్వారా సక్సెస్ అయిందే బీజేపీ. అంతే తప్ప బీజేపీ లోపల క్రమశిక్షణ ఉంది అని ఏ రాజకీయ పార్టీ నాయకులు అనుకోరు, నేను కూడా అనుకోవటం లేదు, బీజేపీ వాళ్ళు కూడా అనుకోవటం లేదు. క్రమశిక్షణ ఉంటే అనేక రాష్ట్రాల లోపల మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు రాజస్థాన్ లో ఉన్న ముఖ్యమంత్రి వసుంధర, ఆమె కూడా చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసింది, చాలా కూడా లైన్. ఇట్లా ఒక స్టేట్ తెలంగాణలో అయితే కొంత భిన్నంగా క్రమశిక్షణతో అయితే లేదంటారా ఇన్ని రోజులు కూడా? అంటే రాజకీయ పార్టీలో క్రమశిక్షణ అనేది ఉండదండి. మీకు జాతీయ పార్టీల లోపల కొంత ఒకరికొకరు బయట అంటే ఇండైరెక్ట్ గా దూషించుకోవడం ఇలాంటివన్నీ బయటికి రావడం. అదే నేను చెప్తున్నాను. జాతీయ పార్టీలు వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలు అంటే ఆధిపత్యం ఉంటది కాబట్టి ఒక నాయకుడి ఆధిపత్యం లోపల మిగతా వాళ్ళంతా పనిచేయాలి. అది డెఫినెట్ గా మనము ప్రాంతీయ పార్టీ లోపల కొంత క్రమశిక్షణ లా కనిపిస్తుంది తప్పితే క్రమశిక్షణ అనడానికి లేదు. అది అణచివేత లేదనుకుంటే కొంత హీరోయిస్టిక్ మైండా, లేదనుకుంటే ఇంకా చెప్పాలనుకుంటే హిట్లర్ టైప్ ఒక నియంతలాగా బిహేవ్ చేయడమా, ఈ రకరకాల మాటలు మనం బీఆర్ఎస్ తో విన్నాము. సో రాజకీయ మన మిగతా పార్టీల ద్వారా కూడా ఇవి చూసాం. సో ఇది క్రమశిక్షణ అనడానికి లేదు. సో మీకు అదే నేషనల్ పార్టీల విషయానికి వస్తే కొంత ఇతర ప్రతి రాష్ట్రానికి మధ్య తేడాలు ఉంటుంది, అనేక అంశాల్లో ఉంటుంది, కొంత డిఫరెన్షియాలిటీ ఉంటుంది. ఇక్కడ క్రమశిక్షణ అనేది పెద్దగా ఏం ఉండదు, ఊరిక మనం చెప్పుకోవడం కోసమే. బీజేపీ ఉండే క్రమశిక్షణ అంటే ఆర్ఎస్ఎస్ ను క్లెయిమ్ చేసి ఆ విధమైన క్రమశిక్షణ అని అనుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ వచ్చింది తప్పితే బీజేపీ ద్వారా ఆర్ఎస్ఎస్ రాలేదు. క్రమశిక్షణ అనేది దేనివల్ల క్రమశిక్షణ అంటే ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ ఉంది కాబట్టి బీజేపీ పుట్టింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం ఇక్కడ చూడాల్సిందంటే ఇప్పుడు బండి సంజయ్, నెక్స్ట్ వచ్చేసి ఈటల రాజేందర్, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అనుకోవడం కంటే కూడా స్ట్రైట్ గా అంశాలను ప్రజల ముందు పెట్టే శక్తి వీళ్ళకు ఉందా లేదా అన్నది వీళ్ళు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రేపు రానున్న రోజుల లోపల ఏం ఇబ్బంది అవుతుందో, ఏం ప్రాబ్లం అవుతుందో అనే భయం ఒకటి ఉన్నది. మరొక అంశం వచ్చేసి ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి ధిక్కార చర్యల కింద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా ఉంది. అలాగని చెప్పేసి వీళ్ళు ఏమైనా సైలెంట్ గా ఉంటారా అంటే పెద్ద ఉన్న దాఖలాలు కూడా ఏముండదు. సో ఇట్లాంటిది జరిగిపోతూనే ఉంటుంది. అవుతున్న రాజకీయ పార్టీలు రాజకీయాల తర్వాత ఒక కుటుంబం లోపలనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నదమ్ముల మధ్యలోనే. ఇంత పెద్ద పార్టీ లోపల ఇది పెద్ద ఏమున్నదిలే అనే ధోరణి కూడా ఒకరినొకరు సర్దిపుచ్చుకోవడానికి ఇది అంతర్గత విషయం. ఇంకొకటి ఏంటంటే ఇది మా పార్టీ అంతర్గత విషయం తప్పితే దీనిపైన ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఉంటే ఇదే మా చెప్పారు, ఇది మా పార్టీ అంతర్గత విషయము, మా పార్టీ అంతర్గత విషయాన్ని చర్చలో పెట్టి పెద్ద మీరు చేయాల్సింది ఏమున్నది, చేసింది ఏమున్నది, ఇది అన్ని రాజకీయ పార్టీ లోపల లేదా బీఆర్ఎస్ కవితను చూపిస్తుంటారు, కాంగ్రెస్ లోపల ఇంకా మనం చెప్పాల్సిన పనే లేదు, కాంగ్రెస్ గురించి చెప్పాల్సి వస్తుంది, 77 సంవత్సరాల గురించి చెప్పాల్సి వస్తుంది, ఇక కాంగ్రెస్ కానీ ఇవన్నీ చెప్పుకుంటారు సార్ ఎగ్జాంపుల్స్. అంటే ఇవన్నీ రియాలిటీ కాదండి. రాజకీయ నాయకులు మాట్లాడే విధానమే రియాలిటీ కాదు. రాజకీయ నాయకులు మాట్లాడేది రాజకీయాలు మాత్రమే. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ అసలు చాలా సంఘర్షణలో ఉన్నారా? అలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు అంటే ఫస్ట్ అసలు పార్టీ చీఫ్ పదవి ఆశించారు, తర్వాత కేంద్ర మంత్రి పదవి అన్నారు, అది రాలేదు, ఇది రాలేదు, వేరే అంటే ఏదన్నా అంటే ఆలోచనలో ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఆయన తర్వాత కార్యాచరణ రూపొందించుకునే ఉన్నారంటారా? అంటే ఈటెల రాజేందర్ ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యేది ఏదో పదవుల కోసం అవుతుందని అనుకోను. పదవులు రాకుండా ఏదో షాడో నా మీద పనిచేస్తుంది అనేది మాత్రం ఆయన మధ్యలో ఉండొచ్చు. అంటే పదవులు రావటం వేరు, వచ్చే పదవులను అడ్డుకోవటం వేరు. ఈ అడ్డుకునే విధానం లోపల కొంత ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎందుకంటే నేను ఇంత పని చేసినా కూడా నన్ను నమ్మటం లేదు పార్టీ అనేది ఒక అంశం అయితే, పార్టీలోనే ఉంటూ నాకు పార్టీ లోపలనే కొంత మిత్రభేదం ఉన్నది అనేది ఇంకొక అంశం. ఈ రెండు అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఫ్రస్ట్రేట్ అవుతుంది. కాకపోతే పదవుల కోసం ఫ్రస్ట్రేట్ అవుతారని అనుకున్నాను. ఎందుకంటే
ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈవెన్ సంజయ్తో కూడా మంచి సంబంధాలు. సో ఇది పదవులతో కాదు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొన్నటికి మొన్న రామచంద్రరావు గారు సో ఇక్కడ ప్రెసిడెంట్ అయిన చీఫ్ అయిన తర్వాత రాజా సింగ్ మాట్లాడిన మాటలేంది అనేది మనం చాలా కళ్ళ ముందు చాలా క్లియర్గా చూస్తాం. మీ పార్టీకో దండం, మీకో దండం, మీ పార్టీతో నేను ఎగలేను, నేను బయటికి వెళ్ళిపోతాను. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. అంతకంటే ఎక్కువ మాట్లాడితే రేపు గర్వాపసి కావడానికి ఛాయిస్ లేదు. ఎందుకంటే ఈ విధానాలతోని పుష్కరమైన వ్యక్తులు ఇక వేరే వాళ్ళతో చేయలేరు. సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ, హిందూ భావజాలం కానీ, బీజేపీ భావజాలంతో ఉన్న వ్యక్తులు వేరే పార్టీలో ఉండలేరు. వేరే పార్టీలో ఉండే వ్యక్తులు వచ్చేసి బీజేపీ భావజాలంతో ఉండడానికి కొంచెం సంఘర్షణ. ఇప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో కూడా అదే జరిగిందట. ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను అంటే ఈటెల రాజేందర్ కి విప్లవ ఉద్యమాలతో సంబంధాలు ఉన్నాయి, అవి వదిలేశారు. జనజీవన స్రవంతితో సంబంధాలు ఉన్నాయి, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలతో నాలుకగా ఉండేసి సెకండ్ అంటే కేసీఆర్ తర్వాత పార్టీలో ఎవరున్నారు సెకండ్ నాయకుడు అని ఉంటే ఈటల అనేది చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ ఒక పార్టీ లోపల అంతటి చరిష్మా వస్తుంది అనేది మాత్రము ఆయనకే డౌట్. ప్రజలకు ఉన్న డౌట్ పక్కన పెట్టండి, ఆయనకే ఇప్పుడు ప్రధానంగా ఉన్న డౌట్. ఆ డౌట్ లోపల నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడ ఉన్నాను అనేది కూడా కొంత ఉంటది. అంటే ఇవన్నిటికీ మూల కారణాలు ఏంది? ఇవి కదా ముఖ్యం మాట్లాడాల్సింది. బీజేపీకి హైప్ తీసుకొచ్చింది కూడా బండి సంజయ్ కదా ఒక టైంలో. ఒక్క నిమిషం అండి. ఇంతటి ఇవన్నీ ఎందుకు భరించుకుందుకు ఎందుకు ఉండాలి అంటే ఈటల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ అవినీతి ఆరోపణలో ఉన్న నాయకులు ఇతర పార్టీల దగ్గర, గవర్నమెంట్ లో ఉన్న పార్టీ నుంచి ఇంకొక పార్టీ దగ్గరికి పోతే ఏ ఇబ్బందులు ఎదుర్కొంటామో అనే భయాందోళనలో ఉంటాయి అనేది వాస్తవాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీఎం రమేష్ కావచ్చు, సృజనా చౌదరి, అక్కడ వాళ్ళ టర్మ్ అవ్వగానే ఇమీడియట్ గా వచ్చేసి క్రిస్టియానిటీ లోపల బాప్తీసం తీసుకోవడం అంటే అనేది ఒకటి ఉంటది. అక్కడ నుంచి ఎన్ని పాపాలు చేసినా కూడా బాప్తీసం తీసుకుంటే వాళ్ళ ఆచారం, క్షమించాలి క్రిస్టియన్ సోదరులు, నేను ఎగ్జాంపుల్ మాత్రం వేస్తున్నాను, తీసుకుంటే పాపాలు పోతాయి అనేది వాళ్ళ ఆచారం. ఆ విధంగా ఎన్ని తప్పులు చేసినా కూడా బీజేపీలోకి పోయి ఉంటే ఈ తప్పులన్నింటినీ కొంతవరకు మాఫీ చేస్తారా, లేకపోతే స్టేటస్ కో మెయింటైన్ చేస్తారా, లేకపోతే చూసి ఉన్నట్టుగా ఉంటారా అనేదాన్ని చాలా క్లియర్ గా ఉన్నది. వీళ్ళంతా ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ప్రజల కోసం పనిచేసేటప్పుడు, ప్రజల కోసం యుద్ధం చేసేటప్పుడు విద్య మీద చేయండి, వైద్యం మీద చేయండి, అనగారిన ప్రజల కోసం చేయండి. ఇది మీకు చేత కావట్లేదా? లెక్చర్లు కదా ఇచ్చేది. ఈ లెక్చర్లు ఎవరికి ఇవ్వాలా? ఇదే రేవంత్ రెడ్డి కులం కుటుంబం అనేసి అనేక సందర్భాల లోపల కేసీఆర్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంతకు భిన్నంగా లేదు కదా. అదే కులం, అదే కుటుంబం. అక్కడ ఏ కులం కుటుంబం అయితే ఉన్నదో ఇక్కడ అదే కులం కుటుంబం ఉన్నది. ఒక్కటే నిమిషం అండి ప్లీజ్. అప్పుడు బీఆర్ఎస్ శరణు వచ్చినట్టుగా బీజేపీతోని మమేకమైనట్టు ఇప్పుడు అదే. ఇప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు ఇంతకుముందు అక్క చెప్తున్నారు, ఇంతకుముందు కూడా అందరికీ తెలిసిన విషయమే అక్క అన్నారు. పాపం ఆమె మీద ఎందుకన్నా అనుకో. ఇప్పుడు శరణు వచ్చినట్టుగా చోటబాయ్ బడేబాయ్ లాగా మనోడు కూడా అక్కడే ఉంది. అంటే ఇక్కడ ఏంది? ఇదంతా ఎవరిని నమ్మియడం కోసం. అంటే రాజకీయ నాయకుల లోపల రాజకీయం తప్పితే ప్రజల శ్రేయస్సు అనేది వీళ్ళ లోపల ఉండదు కాబట్టి రానున్న రోజుల లోపల రాజకీయ నాయకుల మీద ఇప్పటికే చాలా వరకు ప్రజలకు కొంత ముభావకత్వం అందమా, ఇండెఫినెంట్ అబ్జర్వేషన్ కానీ, ఇండెఫినెంట్ గా ట్రస్ట్ కానీ లేదు ఇప్పుడు. మళ్ళీ వస్తాం మీ దగ్గర. సారీ నుమాన్ గారు చెప్పండి. సో ఏదైతే మీరు మాట్లాడుతున్నారు